అక్కడి వరకు వెళ్ళాలంటే కూడా మ్యామ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అసలు మనతో ఇది జరుగుతుంది అని వీళ్ళు గమనించుకునేది ఎప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఈ ఇమోషనల్ మ్యానిపులేషన్ కానీ ఇట్లా అబ్యూస్లో కానీ వాళ్ళు ఆ మ్యానిపులేషన్లోనే ఫ్లో అవుతూ ఉంటారు. అండ్ ఒకవేళ మనం కనుక రికార్డ్ చేసే ఇన్స్టెన్సెస్ ఉండవు. అలా రికార్డ్ చేస్తే గనక చాలా కేసెస్లో అదిగో రికార్డ్ చేశారు అంటే వీళ్ళదే ఒక క్రిమినల్ మైండ్ సెట్, అంటే వీళ్ళు ప్లాట్ చేస్తున్నారు, వీళ్ళని ఇరికించడానికి చేస్తున్నారు అన్నవి కూడా ఉంటాయి కదా. అది జనరల్గా ఉండొచ్చు, కానీ మనం ఎందుకు చేస్తున్నామో మనకి క్లారిటీ ఉంది అంటే వీ కెన్ షో ఇలా చేశారు అని. పేర్లు వద్దండి. ఒక అమ్మాయి ఒక జడ్జి గారి కోడలు తను రికార్డ్ చేసింది. తనని భర్త కానీ అత్తగారు కానీ హింస పెట్టడం ఇంట్లో రికార్డ్ చేసింది. అది తన క్రిమినల్ మైండ్ అంటారా, లేక స్మార్ట్గా వాళ్ళు చేసి రికార్డ్ చేసిందంటారా? సో అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కోర్ట్స్ జడ్జెస్ ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళు దాన్ని అనలైజ్ చేయగలుగుతారు, దాన్ని విడమర్చి చూడగలుగుతారు. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, బుద్ధులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, అది నిజమా కాదా అనేది కూడా తెలుస్తుంది. కొన్ని విషయాల్లో తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మహాత్మా గాంధీ ఆ రోజుల్లో అన్నారు, ఒకళ్ళు తప్పు చేయకుండా బయటపడినా పర్వాలేదు, తప్పు చేసి బయటపడినా పర్వాలేదు, తప్పు చేయని వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని. అది మనది. కానీ వేరే దేశాల్లో కొన్ని ఉన్నాయి, చిన్న తప్పుని కూడా సహించకూడదు అనేది ఉంది. సో మనకేంటి చిన్నప్పటి నుంచి నేర్పించింది, ఆడపిల్లలంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఆడవాళ్ళు కాళ్ళు స్ప్రెడ్ చేసి కూర్చోకూడదు, బాగా ఒద్దిగ్గా కూర్చోవాలి, పొడుగు బట్టలు వేసుకోవాలి. ఇవి మగవాళ్ళైతే ఏమన్నా చేయొచ్చు, ఏం కాదు, వాళ్ళు షర్ట్లు లేకుండా కూడా తిరగొచ్చు, ఏమవ్వదు.